वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। స్పృహత రాకుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఒకవేళ కానీ ఈ రెండు తాగితే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి పోతారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నేను సార్ ఈ ఊర్లో ఉంటున్న ఒక రైతుని. సార్ ఏమీ లేదు సార్, ఈ ఊర్లో రోడ్లు కట్ట ఏం బాగాలేవు. కొంచెం మీరు రోడ్లు కట్ట బాగు చేస్తే బాగుంటుంది సార్. మీకేం దిగులొద్దు, ప్రభుత్వం మనకు వచ్చింది సార్. నీళ్ళలో ఉన్నాం సార్. ప్రజల సమస్యలు తీరుస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు, మీరు ఉంటుండగా మాకు ఏమీ దిగులు లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఉద్యోగం వచ్చి అలా సిబిఐ ఛార్జీలు తీసుకోవాలి. కాపాడాలి. కొరకన్నట్టు బుట్లోన బెల్లం ముక్క మింగేసి అరగనట్టు ఫేసుని చూస్తే రాముడు, కనులే చూస్తే కృష్ణుడు, ఊరికొక్కడుంటే చాలు ఏడిలాంటోడు. ముళ్ళంతా ఎట్టకారం. చాలా ఈజీగా ఉంది. ఓకే ఇచ్చాము. వస్తాను. ఏరమ్మా డల్గా ఉన్నావు? ఎట్లా నన్ను ఎక్కిరిస్తాను అందరూ. ఏమైంది? అసలు జాబ్ రాలేదనేసి మనల్ని బాగా ఎక్కిరిస్తాను. ఒరే ఎక్కిరించిన వాళ్ళు అలాగే ఎక్కిరించుకుంటారు. ఒక ఏనుగు వెళ్తే మందు కుక్కలు అరవడం అది కామన్. నువ్వు దాన్నే పట్టించుకుంటే అలాగైతే నేను చాలా పరీక్షలు రాశాను సిబిఐ కోసం. ఇప్పుడు వచ్చి నాకు ఉద్యోగం లేదు, నీకు సాఫ్ట్వేర్ రాదు. ఏం చేస్తాం అంటే వస్తాయి, సక్సెస్ లేట్గా వస్తుంది. రే నీకు నువ్వే హీరో, నాకు నేనే హీరోగా. నీకుండే రేంజ్ నీకుంటే, నాకుండే రేంజ్ నాకుంటే, ఎవరికి ఉండే రేంజ్ అలాగే ఉంటుంది. ఒక్కరితో ఒకరు ఎప్పుడు కంపేర్ చేసుకో. దేవుడు నువ్వే హీరోరా, ఎవరితోనూ పోల్చుకోవద్దురా. మరి దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర కలలు ఉండిపోయినా. అవకాశం కోసం ఎదురు చూస్తావా, లేక చరిత్ర రాస్తావా? నువ్వు నీ మనసే తోడురా, నిజమైన హీరో నువ్వేరా. పెద్దవారి పేరు చూస్తూ నీ గంగం మరవకు, నిజానికి నీ కష్టం కావాలి, ఇతరుల గర్వం కాదు. ఆసనాలు దక్కకపోతే నీ అడుగులు కుమరవు. దారియో నీ అడ్డంకులు నీ రక్తం వేడి చూస్తాయి. సొమ్ము తోడు కావాలి కానీ ధైర్యం నీకు బాలం. నీ కలలే నీ కాంతి, నీకు నువ్వే విశ్వాసం. నీకు నువ్వే హీరోరా, ఎవరితోనూ పోల్చుకోవద్దురా. వారి దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర కలలు ఉండిపోయినా. తలెత్తి నిలిచే శక్తి నీది, నీ గురువు నీ నీడాయేరా. చీకటి రాత్రి ఎంత ఉన్నా వెన్నెల దారి చూపిస్తుంది. నీ నడగా నిలకడగా ఉంటే గెలుపే నీ. హలో ఎవరండి? కుమార్ గారేనండి? అవునండి, మీరెవరండి?
మేము సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. సార్ 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 రిపోర్టింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. మీరు ఎగ్జామ్ రాశారు, సెలక్షన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్ వచ్చి మీరు కాల్ లెటర్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాట్ ఇస్ స్వీట్నెస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. మామ ఏంటి మామ ఉద్యోగం వచ్చిందిరా. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ రా మామ. సిబిసిఐడి ఆఫీసర్ గా కుమార్ గా నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. ఇంకేమైతే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇన్నిసార్లు పరీక్షలు రాశాను మా ఫస్ట్ టైం నా సిబిసిఐడిగా తగిలింది. ఛాన్స్ కొట్టావు ఇంకేమే. ఇంకా ఎవడైనా సిటీలో ఎలాంటి పనులు చేస్తే కట్ట 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 నరికిడమే. నువ్వు ఉన్న కాలం నాకు ధైర్యం ఇక్కడ నిండే. ఓకే మామ. మామ చెప్పు. ఇప్పుడు నీకు ఉద్యోగం రాలేదని నువ్వు బ్యాంక్ పడు. నీకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది. సరే సరే. ఓకే ఓకే ఓకే. ఎవడేమన్నా మనం ఇలాగే ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి. అనుకోండి అనుకో బొక్క అన్నట్టు ఉండాలి. ఓకే సరే సరే మామ. అయితే నేను డ్యూటీకి వెళ్తా. ఛార్జ్ తీసుకోవాలి. ఓకే మామ. సరే అయితే ఉంటా. I am Mr. Kumar. Nice to meet you from CBCID. సార్ న్యూలీ జాయిన్ సార్. న్యూగా జాయిన్ అయ్యాను. ఏంటి సార్ బాగున్నారా? ఏంటి సార్ మొత్తానికి ప్రభుత్వం వచ్చింది, చాలా హ్యాపీ. వీఆర్ ఆల్సో హ్యాపీ. సో నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, సో తప్పు చేస్తే ఎవరిని వదలకూడదు అనేది నా యొక్క వే ఆఫ్ పాయింట్ సార్. సో అది జాబ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. అంతే సార్. సో చెప్పొచ్చేది ఏంటంటే, నేను కొత్తగా సిబిసిఐడిగా జాయిన్ అయ్యాను కదా. సో ఛార్జ్ నేను ఈ రోజు నుంచి ఛార్జ్ తీసుకుంటున్నాను. సిటీలో ఎవరున్నా సరే రౌడీస్ని ఈవినింగ్ కదా క్లియర్ చేస్తాను సార్. నెక్స్ట్ ఎనీ టైం తప్పు ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎవరైనా సరే, అది నా తాతైనా లేదంటే నాకు పై అధికారి అయినా సరే, తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడమే నా డ్యూటీ సార్. మీ ఇల్లు మొత్తం ఎంత ఉంటుంది సార్? అంటే మామూలుగా నార్మల్గా అడుగుతున్నాను. సో ఇల్లు మొత్తం ఇంత లగ్జరీగా ఉంది కదా. సో మీరు బాగానే సంపాదిస్తారు అనుకుంటా కదా. ఏ సంపాదించడం గవర్నమెంట్ ఇచ్చిన జీతాకే కదా. అదే సార్. మనం బాగా చేసుకోవాలి సార్. అదే సార్. అదే కనిపెడతాను సార్. నేను వచ్చాను కదా, అన్నీ కనిపెడతాను. నా పేరు గుర్తుపెట్టుకోండి సార్. మై నేమ్ ఇస్ కుమార్ ఫ్రమ్ సిబిసిఐడి. ఎనీ టైం ఏదైనా అవసరం వస్తే నా నంబర్ చెప్తాను. నా నంబర్ కార్డు మీకు మీ మొబైల్ ఉంది సార్, ఫీడ్ చేసుకుని మీకు ఇస్తా సార్. దిస్ ఇస్ మై నంబర్. సో కుమార్ అని ఫీడ్ చేశాను, కుమార్ సిబిసిఐడిని. ఎప్పుడైనా కాల్ చేయండి ఎనీ టైం. నేను ఆ కేసుని, అది ఎంత పెద్ద కేసు అయినా నేను చూసుకుంటాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నైస్ టు మీట్. ఫ్రెండ్కి బట్టలు కొనాలి ఎలా చెప్పని మాట ఇచ్చాను. ఎలా ఎలా చేయాలి ఏంటి నాకు అర్థం నచ్చలేదు. అమ్మో క్షమించరా కృష్ణ. అయ్యో నువ్వు ఈ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయావా? అయ్యో నమ్మబుద్ధి అవ్వట్లేదా? కనిపెడతా. ఎవడు చేశాడో, ఎక్కడ చేశాడో డిస్టర్బ్ చేశాడు నా కొడుకు. నిజే కాల్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఐఎమ్ అన్ఫార్చునేట్లీ సారీ సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నిజంగా నువ్వు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయినాను. జాబ్ బ్లాస్ట్ జరిగింది సిటీలోని. మీరేం చేస్తున్నారు సార్? సారీ సార్. సో దిస్ ఈస్ అన్ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ సార్. సార్ ఖచ్చితంగా ఐఎమ్ ప్రామిసింగ్ యూ సార్. నేను కనిపెడతాను సార్. ఎందుకంటే మొత్తం కనిపెట్టండి. ఎవడు పెట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, నేను కనిపెడతాను సార్. ఈ బాంబ్ బ్లాస్ట్లో నా ఫ్రెండ్ కూడా చనిపోయాడు సార్. నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కూడా కోల్పోయాను సార్. నేను డ్యూటీకి వచ్చిన ఫస్ట్ డే ఎంత పెద్ద కేసు వస్తుందని నాకు తెలియలేదు సార్. కనిపెడతాను సార్. వాడు ఎక్కడున్నా, వాడి పథకం ఎక్కడున్నా, ఎంతమంది సైన్యం ఉన్నా నేను వాడిని కనిపెడతాను సార్. టైం ఎంత కావాలి? టైం 24 hours అయిపోద్దా? టైం 24 hours కాదు సార్. 15 hours టైం ఇవ్వండి సార్. జస్ట్ 15 hours టైం ఇవ్వండి సార్. ఇప్పుడు కరెక్ట్గా ఉదయం 10 గంటలైంది.
అంటే 15 అవర్స్లో కనిపెట్టేస్తావా? కనిపెట్టేస్తాను సార్, ఖచ్చితంగా సార్. ఒకవేళ 15 గంటల్లో నేను 15 గంటల్లో కనిపెట్టకపోతే నేను నా ఉద్యోగం రిజైన్ చేసి మళ్ళీ నేను బ్యాక్ అయిపోతాను సార్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ సార్. మాట తప్పకూడదు. మాట తప్పండి సార్, ప్రామిస్. 15 గంటల్లో ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన మీ ముందు తెచ్చి వాడిని ఎన్కౌంటర్ చేసి వాడికి మేము ఎలా ఫాలో అవ్వాలో ఫాలో అవుతాం సార్. 15 గంటల్లో వాడిని పట్టుకుంటాను సార్, నమ్మండి సార్, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సార్. బేసికల్లీ ఎల్మాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో మొత్తం 57 మంది చనిపోయారు. అంటే టోటల్ 60 మంది ఉంటే 57 మంది మాత్రమే చనిపోయారు. మిగతా 3 మిస్సింగ్. అందులో 2 మిస్సింగ్, 1 బతికి ఉన్నాడు అని తెలుస్తుంది. చూద్దాం ఎలా అవుతుందో, ఏం చేస్తుందో. ఖచ్చితంగా ఎవడో పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ బాంబ్ బ్లాస్ట్ చేశాడు. వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎక్స్ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పాలి. జరిగిన సిటీలోనే ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. ఈ సిబిఐ ఆఫీసర్కి మనం అతను నాకు మాట ఇచ్చాను 15 గంటల్లో కనిపెడతానని. ఎలా ఉంటుంది ఏంటో నాకు భయం వేస్తుంది. ఎవడో పరిత్రాయ సాధూనాం వినాశాయ చతుర్భుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎవడా నువ్వు? కామ్గా ఉండు ఎమ్మెల్యే, నేను చంపిస్తున్నాను. ఎవడు? Bye bye. Love you. 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 సార్ 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 ఏమైంది సార్? సార్ ఓ షిట్, ఓ నో, సెక్యూరిటీ సెక్యూరిటీ, ఎవరు సెక్యూరిటీ లేరా? ఓ మై గాడ్, ఏమైంది? వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. సార్ని ఎవరో దారుణంగా చంపేశారు. ఈ టైంలో ఎవరు ఫోను? అన్నోన్ కాంటాక్ట్. హలో, ఎస్, దిస్ ఇస్ కుమార్ ఫ్రమ్ సిబిసిఐడి. My dear brother, my dear twin brother. నీకు ఇంకా నా గురించి తెలియదా? నేను మళ్ళీ వచ్చా. సిటీ మొత్తం ఒకటే బాంబ్ బ్లాస్ట్, బూఫ్ 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 అని తబాల్ తబాల్ పడి బ్లాస్ట్లే బ్లాస్ట్లు. పాపం నీ ఫ్రెండ్ చచ్చిపోయాడే, అయ్యయ్యో. సీరియస్ ఐడియా, నన్ను పట్టుకుంటావా? అయ్యి బాబా భయమేస్తుంది. పట్టుకోరా కుయ్యన కొడక. నేను చెప్పమ్మా, నువ్వే కనిపెట్టుకో. సిటీ మొత్తం ఏకా. Let's do the show. A magical show. All ట్విన్ బ్రదర్ అంటున్నాడు. వాడు వీడియో కూడా పంపించాడు. కొంచెం చూడడానికి నా పోలికలాగా ఉన్నాయి. వాడు ఇవన్నీ ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు నాకు అసలు అర్థం అవట్లేదు. ఎందుకంటే వాడికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. బాంబ్ బ్లాస్ట్కి అలాగే ఎమ్మెల్యే గారి చావుకి రెండింటికి ఒకే కారణమా, లేకపోతే వాడు కేవలం బాంబ్ బ్లాస్ట్ మాత్రమే? ఈ కేసులో ఏదో చిక్కు తిరుగుతుంది. ఏం చిక్కు తిరుగుతుందో అర్థం అవట్లేదు. ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సంథింగ్
తోరు నీవే న్యాయం కోసం నిలిచిన వీరుడవే నిజం చెప్పించగల సింహం నీవే చీకటి లోకం కదిలించే శక్తి నీవే కల్లో చల్లని చూపల తేజం హృదయం నిండా నా ధర్మం చేదలిన చూపు చేసిన చాలు చిక్కులు చెరిపాయ నీ సత్తా బలమౌ గెలిచేవాడివి నువ్వే నిజమైన కర్మయోధుడు దేశం నువ్వు గర్వపడే సాహస వీరుడు పవర్ఫుల్ ఆఫీసర్ ధైర్యంపోడు నీవే న్యాయం కోసం నిలిచిన వీరుడవే పంపరుల్లో దాగిన అబద్ధాల ఊపు నువ్వు తీసే అడుగు నిజాల రూపు రహస్యాలు తొలగించి వెలు చూపగలవు నిజం నీతోనుంటే భయమెరుగవు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మీరు ఎల్మాన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరు ఒక విట్నెస్ నాకు తెలిసింది. ఐఎమ్ ఫ్రమ్ సిబిసిఐడి, మై నేమ్ ఇస్ కుమార్. సో ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది? అయ్యా నాకు తెలియదు. నేను పండుగ బట్టల కోసం అని చెప్పి షాపింగ్ మాల్ వెళ్ళాను. ఓకే, నేను పర్చేస్ నాకు కావాల్సిన సామాన్లు బట్టలు అన్నీ కొనుక్కొని బయటకు వచ్చేలోపు అది బ్లాస్ట్ అయ్యింది. తిరిగి వెనక్కి తిరిగి చూసారు, మొత్తం షాపింగ్ మాల్ అంతా మంటలు వ్యాపించి ఉన్నాయి. సో అక్కడ ఇంకేమి మీరు అంటే మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కానీ అలాగే ఎవరైనా కనిపించారా? నాకైతే నేను చూడలేదండి, అంతగా నేను అయితే అబ్జర్వ్ చేయలేదు. అంటే ఇప్పుడు అందులో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళ కన్నా బతికుండే వాళ్ళు కేవలం ముగ్గురు ఉన్నారు. అందులో 2 మిస్సింగ్ అయ్యారు. మీరు ఒక్కరే బతికే ఉన్నారు. మీకేమో చిన్న చిన్న గాయాలు తగిలాయని చెప్పి మాకు అయితే న్యూస్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి అంటే నేను అనుకోవడం ఏంటంటే మీకు ఆ న్యూస్ వచ్చింది కాబట్టి సో మీరు బతికే ఉన్నారు. మీకు యూ హ్యావ్ టు లర్న్ మీరు ఏం జరుగుతుంది అనేది మీరు అక్కడ కనుక్కుని అంటే మీరు చూసి ఉంటారు కదా విక్టిమ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే నాకు నేను చూసిన దాంట్లో ఏంటి అంటే ఒక 3 వ్యక్తులు అయితే మొదటిగా గుర్తా వేసుకున్నారు. ఓకే, అది ఏంటి అంటే ఆడవాళ్ళు మొత్తం అంతా గుర్తా వేసుకున్నారు. కింద చెప్పులు మాత్రమే జెంట్స్ అంటే మగవాళ్ళు ధరించిన చెప్పులు వేసుకున్నారు, మిగతా వాడేమో షూ వేసుకున్నారు. ఓకే, అది సో అదే నాకైతే వచ్చిన న్యూస్ అయితే సో బాంబ్ బ్లాస్ట్లో ఆ రోజు 60 మెంబర్స్ మాత్రమే మాల్లోకి వెళ్ళారు. అందులో కేవలం ఓన్లీ ఎంతమంది చనిపోయారు? 57 మెంబర్స్ మాత్రమే చనిపోయారు. సో మిగతా 3 బతికున్నారని తెలిసింది, బట్ అందులో 2 మిస్ అయిపోయారు. సో ఇక్కడ మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే మీరు ఒక పురోహితులని మాకు తెలిసింది. సో అందుకనే మేము మీ టెంపుల్కి వచ్చి ఇలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దయచేసి తప్పుగా ఏమనుకోవచ్చు. అదేం లేదు, నేను వెంటనే అయిపోగానే నేను బయటకు వచ్చి రాగానే బ్లాస్ట్ జరగడం, నేను కూడా కొంచెం టెన్షన్ పడడం, గాయాలు చేతికి గాయాలు అవ్వడం, నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మేము పట్టుకొని నా వంతు నేను కోఆపరేషన్ నేను చేస్తాను సార్. మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాకు కొంచెం సాక్ష్యంకి మీరు ఏం చెప్తూ ఉంటే తప్పకుండా మాకు చాలా హెల్ప్ అవుతుంది. పాడుతూ పని చేస్తుంటే సలుపు ఏమున్నది. నమస్తే మేస్టారు. ఇక్కడికి ఎలా వచ్చారు నువ్వు? అదేంటండి మీరే కదండి రప్పించారు మమ్మల్ని, మర్చిపోతారు ఏంటండి? ఎంత పెద్ద ప్లాన్ చేసి ఎంత పెద్ద గేమ్ ఆడారు సార్ మీరు. సూపర్ సార్, మీరు సూపర్ అండి. ఇంత పెద్ద గేమ్ ప్లాన్ చేసి ఏమీ తెలియనట్టు ప్రజల గుండెల్లో చనిపోయినట్టు నటించి మీ హత్య మీరే చేయించుకుని మీ డెడ్ బాడీని మీరే క్రియేట్ చేసుకుని మీ చుక్కలు మీరే క్రియేట్ చేసుకుని ఒక స్టాంప్ వేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా హాయిగా గుడాల్లో వచ్చి రిలాక్స్ అవుతుంటే నాకు ఎక్కడో ఉండే నాకు ఏగలా ఇక్కడ వాడుకుంటూ వచ్చానంటే నాకు ఎలా తెలిసింది? నీకు తెలిసిపోయినట్టు తెలిసిపోయిందండి. ఏమిటండి తెలిసిపోయిందిగా? ఎవడు చెప్పాడు? అవన్నీ నీ చెప్తాను. చెప్పకపోతే నేను చంపించేస్తా. నువ్వు చంపిస్తావేమో, మర్యాదగా నిజం చెప్పు. ఈ ప్లాన్ చేసింది నువ్వు ఒక్కడవే అయితే కాదు, నీతో పాటు ఇంకొకటి కూడా ఉన్నాడు. వాడు ఎవడో నాకు చెప్పు చాలు. ఆఫీసర్ మాట్లాడు, మాటలు బాగా మాట్లాడు. సార్ ఇప్పుడు నేను మంచి పొలిటీషియన్స్కి అయితే రెస్పెక్ట్ ఇస్తాను, నీలాంటి నా కొడుకులకు కాదు. నిజం చెప్పు, ఎందుకు సిటీలో బాంబ్ బ్లాస్ట్ చేశారు? పోనీ ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన ఆ 2వ రోజుకి నిన్ను చంపించారు అని నువ్వు క్రియేట్ చేసావు. ఎందుకంటే
ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ మీద డైవర్ట్ చేయడానికి నేను ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక స్ట్రిక్ట్ సిబిఐ ఆఫీసర్, ఈ కేసు నుంచి డైవర్ట్ చేయడానికి నీకు నువ్వే క్రియేట్ చేసుకున్న శవం, నీకు నువ్వే క్రియేట్ చేసుకున్న మర్డర్ని, అప్పుడు ఆ కేసు మొత్తం బాంబ్ బ్లాస్ట్ నుంచి నీ మీద డైవర్ట్ అవుతుందని ఎంతో తెలివిగా ప్లాన్ చేసావు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు నీకు ఆస్కార్ ఇవ్వచ్చు. తెలుసా నీకు విషయం? మర్యాదగా చెప్పు. నీతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. వాడు ఎవడో చెప్తే నీకు మంచిది, నాకు మంచిది. నీకు ఎందుకు చెప్పాలరా? ఏమన్నావు? ఏమన్నా ఎందుకు చెప్పాలరా? అయితే ఇప్పుడు చూడరా. రా చూడు. తప్పు చేస్తున్నాను. నువ్వు ఎన్ని రాలంటే అన్ని సార్లు నీ కాలు లేపి దొబ్బుతా. రా అనే పదం వినిపించకూడదు అంటాన్రా. అయితే ఇంకొకరు రా కూడా చెప్తున్నా కదా రే. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేట్రా? రే నాకు ఏం చేసినా పర్లేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ముందు ఓ ఓ ఓ ఓ ఓ ఇప్పుడు నేను నిన్ను కాలుస్తాను రా. ఏమను? కాలుస్తా. మర్యాద చెప్పు. నీ వెనక ఎవరున్నాడు చెప్పు. రే నిన్నే కాలుస్తాను రా నేను. రే రే ఇదంతా లేవద్దు. నీ వెనక ఎవరున్నాడో చెప్పి నేను బతికిస్తాను. నేను బతికిస్తాను. నా సొంత ఖర్చుతో నేను బతికిస్తాను. నీ వెనక ఎవరున్నాడో చెప్పి. చెప్పండి రా. అయితే నీ మొగతనం నీకు అక్కర్లేదా? నీ మొగతనం అక్కర్లేదన్నమాట. మొగతనం వద్దా కావాలా? నేను చెప్పను రా. సరే నీ మొగతనం వద్దురా. సో శారబా నువ్వు చెప్పేస్తే నీ మొగతనం సేఫ్గా ఉందని కదరా. ఎందుకురా రెచ్చగొట్టి ఇప్పటికైనా చెప్పి. మించిపోయింది ఏం లేదు. ఇంకా తల దగ్గరికి వెళ్ళలేదు. కానీ తల దగ్గరికి వెళ్ళేలోపు నువ్వు చెప్పి. చెప్తారా? చెప్పు. నా తమ్ముడురా. ఇదిరా ఇప్పుడు వచ్చారా? నీ తమ్ముడా? పేరు ముకలా బిన్ కదా? నీకెలా తెలుసురా పేరు? అన్నీ తెలుసు. నువ్వు ఆడు ఇద్దరు అన్నదమ్ములని, ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులని, ఈ దేశాన్ని అంతం చెయ్యాలని ఎంతో ప్లాన్తో పకడ్బందీగా వచ్చారు. మీరిద్దరు ట్విన్ బ్రదర్స్ అని కూడా తెలుసు రోయ్. సరేరా నీకు అవసరం తీరిపోయింది. ఓకేనండి ఇంకెళ్ళొస్తాను మరి. జాగ్రత్త. నన్ను బతికించరా. మీతో పని అయిపోయాక ఇంకా మిమ్మల్ని బతికించడం ఏంటండి? ఓ నా మీద పడిపోతాడా? ఓ ఇంకా ఇంకా చావలేదు. నెక్స్ట్ ఐటమ్ ఇది తమ్ముడు మొక్కబిల్ల. వస్తున్నా ఆడదైతే నెక్స్ట్ ఆడే టస్. आके देखो मारी सब मुझे देखो हिंदुस्तान पिट्टी पिट्टी बॉम्ब पिट्टी 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 चंपुता हिंदुस्तान बड़ा इंडिया ने మొత్తం నాశనం చేయాలి. పాకిస్తాన్ గెలవాలి. జహాన్ హిందుస్థానీ మొత్తం ఖతం చెయ్యాలి. నేను ఉన్నంత వరకు ఇండియాని బాంబు బ్లాస్ట్ పెట్టి చంపుతా. నా ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వడు ఏమి చేయలేడు. हमारे हिंदुस्तान को खत्म ये बॉम्ब को उजाड़े नहीं. जल्दी मारो. సలాం అలైకుం బాయ్. సలాం అలైకుం. సలాం అలైకుం బాయ్. మనకి ఏరియాలో ఒక సిబిఐ ఆఫీసర్ తిరుగుతున్నాడు మనల్ని అంతం చేయడానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సార్. ఎవడాడు? ఏమో సార్ మాకు తెలీదు. ఇప్పటికీ మన వాళ్ళందరినీ సగం మందిని లేపేశాడు. మనకు తెలియకంటే ఆడొచ్చేది మన ప్లేస్ లోకి.
అదే సార్, మీరే ఎలాగైనా అతని నుంచి మనల్ని కాపాడాలి సార్. అది చంపియండి, ముక్కలు ముక్కలు చేసేయండి. ఏంట్రా చంపిందా? తోటకూర కట్ట, నా ఈగల కట్ట, నా కొత్తిమీర కట్ట. ఎవడురా నేను? ఎవరు నువ్వు? ఏసీ అనుకుంటే ఈ నిమిషం చూడురా, కత్తి చూడు, పాయింట్లో లేపి దొబ్బి కస కస నరికానంటే ఈ కన్న మొక్కని చూసావు, ఈ మొహం మొక్క అట్లు మొక్కలు నరుకుతాను కొడాక. ఎవడ్రా నువ్వు? మీరెవరు అసలు? నేను ఎవరా? ఎవడ్రా లే, పైకి లే, లే నా కొడాక లే. ఎవడ్రా నువ్వు? మీరెవరు అసలు? వచ్చి మీకేంటి? I am CBCID. My name is Kumar. ఓ ఎంత పెద్ద ఆట ఆడారా మీరు. ఒరే అన్నదమ్ములు ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేశారే, అయినా తెలిసిపోయింది. ఓరే ఎంత పని అయిపోయినారు వాళ్ళ అప్ప. ఓహో, నన్ను ఇంకా కనిపెట్టారా మిత్రమా? నేనురా నీ బెస్ట్ దోస్త్ మిత్రమా, కుమార్ని. అరే నన్ను గుర్తుపట్టలేదురా? లేదు. నాకు CBCID ఉద్యోగం వచ్చిందని తెలుసు, ఆ బాంబ్ బ్లాస్ట్ లో నువ్వు చచ్చిపోలేదని కూడా తెలుసు. ఎంత పెద్ద గేమ్ ఆడి ఒక బాంబ్ బ్లాస్ట్ నువ్వు చేసి, నువ్వు మీ అన్న ఇద్దరు కలిపి ప్లాన్ చేసి, ఆల్రెడీ మీ అన్న లేపు దొబ్బా. మీ అన్న ఆల్రెడీ సేమ్ అయినాడు. మీ అన్నయ్యని కాల్చి పడదొబ్బా. ఇప్పుడు నిన్ను కోసి పడదొబ్బాలి కదా. అయితే ఇక్కడికి వచ్చిన మ్యాటర్ ఏంటంటే, ఎంత పెద్ద గేమ్ ఆడారంటే మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. ఫస్ట్ టైం నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఇండియా మీద టార్గెట్ చేశారు మీరు ఇద్దరు అన్నదమ్ములు. అయితే మీరు BL మాల్లో బాంబ్ బ్లాస్ట్ చేసి నువ్వు చచ్చిపోయినట్టు నాకు ఫేక్ రిపోర్ట్ ప్లాన్ చేసి, నేను వచ్చే టైంకి ఊపిరి అందకుండా బిగబట్టుకొని, నేను వెళ్ళిపోయేసరికి మళ్ళీ వెంటనే మొహం కట్ట అన్ని చూపించుకొని వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ ఎంత పెద్ద ప్లాన్ చేసావంటే ఆ నెక్స్ట్ అటెంప్ట్ మళ్ళీ ఈ కేసు నుంచి నన్ను డైవర్ట్ చేయడానికి మీ అన్నయ్యని చంపేసినట్టుగా పొడిచేసినట్టుగా అతడు మహానాటకుడు మీ అన్న. ఇంకా ఆవిడ చచ్చిపోయినట్టే నటించాడు రోయ్. అందుకే కనిపెట్టా ఇద్దరు దొరికారు. ఫస్ట్ మీ అన్నయ్యని లేపు దొబ్బా, ఇప్పుడు నేను లేపు దొబ్బుతా. కానీ నువ్వు ఎంత మోసం చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక నా మిత్రుడుగా ఎంత నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు మోసం చేస్తావని తెలుసుంటే నిన్ను ఎంత దూరం వరకు తీసుకొచ్చావు కాదు. అయినా అన్ని సెట్ చేస్తున్నాడు మేము. అయితే నీకు తెలిసినట్టే చెయ్యాలా? ఇండియా అనేది మన మాతృభూమి. అలాంటిది నువ్వు ఇండియాతో ఇంకొక దేశంతో చేతులు కలిపి ఇండియానే నాశనం చేద్దామని చూసావు. ఇది తప్పు కాదురా. తప్పు చేసిన వాడు నా ఫ్రెండ్ అయినా, వాడు నా మిత్రుడు, ఎవడైనా నా అన్నైనా, వాడిని కండాలుగా నరుకుతాను రా. సరే ఇవన్నీ వచ్చు. సురవరదిని రామ్య కపారకి నిషాయ సుదే. నీకు మంచి సర్ప్రైజ్ వదిలేస్తాను. ఈ ఒక్కసారి నేను వదిలేస్తా.
నిన్ను వదిలేస్తాను. ఒక్కసారి వదిలేనా? నువ్వు నా ఫ్రెండురా. ఒక్కసారికి నేనేం చేయలేను. నువ్వు మాత్రం మా వాళ్ళ ప్రాణాలు తీయచ్చు. నేను మాత్రం నేనేం చేయకూడదు. నేనేం చేయను రా. ఏం చేయను, వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను. ఒక్కసారి వదిలేనా? వదిలేస్తాను రా. చెప్పాను కదా, నేను మాట ఇచ్చిన ఒక్కసారి వదిలేనా? నేను దేవుడి దగ్గర పంపించేస్తాను. లేదన్నా వందే మాత్రం వదిలేస్తాను. అన్న వందే మాత్రం వదిలేస్తాను. అందరు మాత్రం వందే మాత్రం. వందే మాత్రం ఇంకా వందే మాత్రం ఇంకా వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం మా ఇండియా జోలికి వచ్చి మమ్మల్ని వెళ్దామని చూస్తారని కొరకల్లారా. బాంబ్ బ్లాస్ట్ చేసి చిన్నపిల్లల్ని అందరినీ చంపేశారు. నీలట కొడుకులకి ఏం చెయ్యాలి? నరకాలి. వందే మాత్రం. సార్ అదే ఏం లేదు సార్, అంటే నేను టెర్రరిస్టులని ఇద్దరిని అదే ఒకరిని చంపేశాను. సో దానికి కారణం ఏమన్నా ఆయన కూడా పట్టుకున్నాను. సో తను నన్ను చంపడానికి వచ్చాడు సార్. నేను చంపకుండా తీద్దామని తీసుకొద్దామని అనుకున్నాను సార్. బట్ అవ్వలేదు సార్, చంపాల్సి వచ్చింది. ఎందుకంటే తను నన్ను అటాక్ చేశాడు సార్. తను నన్ను గన్ తీశాడు సార్. సో అతను గన్ తీసిన నెక్స్ట్ క్షణమే నేను ఫైర్ మొదలుపెట్టాను సార్. సో అందుకనే అతను మరణించాడు సార్. సో ఇక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ డ్యూటీని నేను నిలబెట్టుకున్నాను. సో థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఆపరేషన్స్కి కలుద్దాం. థ్యాంక్ యూ సార్.